మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: శారీరక దృఢత్వం క్రీడలతోనే సాధ్యమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో ఆదివారం మిస్టర్ సింహపురి సీల్డ్ మ్యాన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, డీఎస్పీ శ్రీధర్, ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్, ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వారు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉమెన్ మోడల్ ఫిట్నెస్ ఫిషియన్ గోల్డ్ మెడలిస్ట్ సంజన, అర్జున్ అవార్డు గ్రహీత నేషనల్ భాస్కర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మంది క్రీడాకారులు 10 విభాగాలలో పోటీ పడ్డారు. విజేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎంపీ మస్తాన్ రావులు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కావలిలో తన మామ ఆశయాలను కొనసాగిస్తూ కావలి ఖ్యాతిని ఇండియా స్థాయిలో పేరు తీసుకొచ్చేలా కృషి చేస్తున్న జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీని మనం కావాలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం సంధ్య వేళ వాతావరణం, అందరూ బాడీని చూసేటువంటి అదృష్టం మనకు కల్పించిన మిత్రులు జగన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక కార్యక్రమం నిర్వహించాలంటే పట్టుదల చాలా అవసరం, డెడికేషన్ చాలా అవసరం, కమిట్మెంట్ చాలా అవసరం, మోటివేషన్ చాలా అవసరం, ఆబ్జెక్టివ్ చాలా అవసరం. అన్నీ కలగలిగితే నా మిత్రుడు జగన్ ఒక అకౌంటెంట్ దేశంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కాదు, ఒక చిన్న మున్సిపాలిటీ ప్రాంతంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్లేయర్స్ని ఆహ్వానించి వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేసి దేశంలోని అత్యున్నతమైన అవార్డులు పొందిన అందరినీ కూడా ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి మన కావలి ఖ్యాతిని ఈరోజు రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారిని
ప్రత్యేకంగా అభినందిస్తూ, నాకు తెలిసి కాలంలో బాడీ బిల్డర్ అంటే గుర్తుంచేటువంటి ఏకైక వ్యక్తి మా బ్రాహ్మణ గారికి సంబంధించిన శేషయ్య గారు. ఆయన నేటు మా సొంత గ్రామం, మా ఓన్ విలేజ్. వాళ్ళ అక్క కొడుకే ఈ జగన్. మామ నుంచి పుడికి పుచ్చుకున్న లక్షణాలతో ఎదిగిన వ్యక్తి జగన్. మామ యొక్క ఆశయాలు అంటే మనందరం కూడా శేషయ్య గారిని ఎక్కడ చూసుంటారు అంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా శ్రీరామాంజన యుద్ధం సినిమా చూస్తే హనుమంతుడి వేషం వేసినటువంటి బాడీ బిల్డర్ శేషయ్య గారు. ఓల్డెన్ డేస్లోనే సినిమాలలో ఖండాలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి శేషయ్య గారు. ఆయన ఆశయాలను పురికి పుచ్చుకొని ఆయన భావాలను నిరంతరం కూడా తనకున్నటువంటి పరిధిలో పెంచుకుంటూ ఈరోజు దాతల సహాయ సహకారాలతో కాపులకి ఇంతమంది బాడీ బిల్డర్లు తీసుకొచ్చారు. సింహపురి స్టీల్ మ్యాన్గా ఈరోజు అవార్డులు పొందుపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కాంపిటీషన్ జీవితంలో పుట్టుక కాడి నుంచి చనిపోయేంత వరకు మనం కొన్ని లక్షల కాంపిటీషన్లు ఎదురవుతున్నాయి. మనకి పుట్టిన రోజు దోగాడటం ఒక కాంపిటీషన్, దోగాడిన వ్యక్తి లేచి నిలబడినప్పుడు ఒక కాంపిటీషన్, చదివే చదువు ఒక కాంపిటీషన్, ఆటలు ఒక్కటో పాటలు ఒక్కటో లేదంటే ఎగ్జామ్స్ ఒకటే కాంపిటీషన్ కాదు. కానీ తెలిసి తెలియకపోయినా పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషి ప్రతి కాంపిటీషన్లో సక్సెస్ అవుతూనే ఉంటాడు. పడిపోయినప్పుడు ఎలా లేచి నిలబడాలని నేర్చుకుంటాడు. మోసపోయినప్పుడు ఎలా జీవితంలో ఇంకొకసారి మోసపోకుండా ఉండాలని నేర్చుకుంటాడు. ఓడిపోయినప్పుడు జీవితంలో ఇంకొకసారి ఓడిపోకుండా ఎలా నిలదొక్కుకోవాలని నేర్చుకుంటాడు. ఇది జీవిత గుణపాఠం, జీవిత కాంపిటీషన్. కానీ మనందరం కూడా చూడాల్సినటువంటి గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో ఉండే గొప్ప లక్షణం, ఎగ్జామ్స్లో పాస్ అయితే ఫెయిల్ అయిన వాడు పాస్ అయినాడు చూసి ఈర్ష్యపడతాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయితే ఫెయిల్ అయిన వాడు పాస్ అయినాడు కూడా ఈర్ష్యపడతాడు. ఒక్క స్పోర్ట్స్లో లేదా ఒక గేమ్స్లో ఓడిపోయిన వాడు గెలిచిన వాడి స్పిరిట్ని అప్రిషియేట్ చేస్తూ ఏదో ఒక రోజు మళ్ళా నేను గెలుస్తానని నమ్మకంతో అప్రిషియేట్ చేసేటువంటి ఒక వృత్తి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. శారీరక దృఢత్వం, తల్లి తండ్రి జన్మనిచ్చారు, గురువులు పాఠాలు చెప్పారు, మన శరీర ఆకృతిని. అందుకే ఒక నానుడు ఉంది, తలరాతను బ్రహ్మ రాస్తాడు, తనువు తల్లిని ఇస్తుంది, తపన తండ్రి ఇస్తాడు, ఎదుగుదల మనదే. ఎత్తుకుని విజయంలో విజయం సాధిస్తామో, కాడి కిందేసి ఓడిపోయి పరారవుతామో, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. అది పొలిటికల్ అయినా ఇండస్ట్రియల్ అయినా జీవితంలో ఏ ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి వ్యక్తి వెనక అపజయాలు ఎక్కువ ఉంటాయి. అందుకే చాలా సందర్భాల్లో నేను చెబుతూ ఉంటా, జీవితం అపజయంతో స్టార్ట్ అయితే, కష్టంతో స్టార్ట్ అయితే రేపటి సుఖానికి అది నాంది పలుకుతుంది, రేపటి విజయం మన వసిపోతుంది, అదే అదృష్టంగా మన కాళ్ళ కింద పడుతుంది. ఈరోజు సుఖం, ఈరోజు ఆనందం రేపటి శాపానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనం ఎంత కష్టపడితే రేపు అంత సుఖపడతాం. వీళ్ళందరి జీవితాలు కష్టాలతో మొదలై ఈ రోజున మనందరికీ గెస్టులుగా స్టేజీల మీద కూర్చొని మన చేత చప్పట్లు కొట్టుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ వెనక కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు చూడటం కాదు, కష్టాల వెనక వాళ్ళ తపన, కష్టాల వెనక వాళ్ళ పాలన. అందుకనే స్వెట్ ఎక్కడ ఉంటుందో అక్కడ సక్సెస్ వచ్చి తీరుతుంది. అందుకనే మనందరం కూడా జీవితంలో ఎదగాలి, ఎవరు రంగాల్లో వాళ్ళు రాణించాలి. అంతిమంగా మనం ఈ సమాజానికి సేవ చేయాలి, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం రాణించాలి. ప్రొఫెషన్ పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, రిలీజియస్ పరంగా కావచ్చు. 4 రకాల ఆబ్జెక్టివ్స్, 4 రకాల గోల్స్ లో సాధించినప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అవతరించినటువంటిది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని మనం చూపించడానికి ఈ రోజున 7వ
ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్షిప్ మళ్ళా కావాలలో పెట్టి ఈ నిధిని ఇస్తున్నందుకు యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ అర్జున అవార్డు గ్రహీతలు వచ్చిన్నారు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతలు వచ్చిన్నారు. ఇలా చూడటం మన సాధ్యం కాదు, కానీ ఈరోజు మనం చూపించడానికి, మన కావలి గౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసే తప్పని మనం ఆశీర్వదిద్దాం, అందరూ సహకరిద్దాం. భవిష్యత్తులో కూడా మనం అందరూ వారికి వీలైనంత వరకు చేయునిద్దామని చెప్పి ఎప్పుడు కూడా కళలను మనం ఆరాధించినంత కాలం ఎప్పుడు కళల కనుగొలు కావాలని విషయాన్ని కూడా గుర్తిద్దామని, కళలకి అందరూ కూడా సహకారం చాలా అవసరమైన విషయాన్ని కూడా మనం గుర్తిద్దామని, ముఖ్యంగా నా మిత్రుడు బిఎంఆర్ గారు కళలన్న స్పోర్ట్స్ అన్న ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు అండగా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక ధైర్యం ఉంటాడు. ఈ రోజున నేను జగన్ స్పోర్ట్స్ అనగానే ఫస్ట్ అన్న బిఎంఆర్ పిలవండి అతన్ని, కావాలకి ఎప్పుడు పిలవాలి ఆయన్ని, ఎందుకంటే ఆయన ఇంకా మనం సేవలు చేయాలా, కావాలంటే ఆగిపోకూడదు ఆయన యొక్క యాక్టివిటీస్. ఆయన ఎంపీగా ఈరోజు ఢిల్లీ స్థాయికి వెళ్ళాడు. మన కావలిలో పుట్టిన వ్యక్తి, మన కావలి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దాటి ఆయన సేవలు ఢిల్లీ స్థాయికి దిగినప్పుడు ఆయన మనం ఎందుకు వాడుకోకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన సేవలు మనం వాడుకోవాలి. మీ ఆశీస్సులు ఎప్పుడు మా కావలికి ఉండాలి. ఏ కావలి ఏ కార్యక్రమం జరిగినా ఎప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూనే ఉంటుంది ఈ కావలి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీ చల్లని చూపులు కావలి మీద ఎప్పుడు ఉండే విధంగా మీరు కూడా కావాలని మీ హృదయాల్లో ఉంచుకోవాలని, మా కావాలని ఏ ఒక్క వ్యక్తులు వచ్చినా మీరు సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి మీ ఆర్థిక సహాయం ఎప్పుడు మా కావలికి ఉంటుందని తప్పకుండా తెలియజేస్తూ, ఇంతమంది మధ్య మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కావలి చిన్న పట్టణమైనా కూడా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అదృష్టం మన కావలి పట్టణానికి రావడం, దానికి కారకులైనటువంటి తమ్ముడు జగన్ ఎవరో వారు మిస్టర్ ఇండియా శాషయ్య గారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, మా స్వగ్రామం నుంచి శాషయ్య గారు. ఆ శాషయ్య గారు మన కావలికి ఆయన 1977 మిస్టర్ ఇండియా, ఆ రోజుల్లోనే మిస్టర్ ఇండియా మనకి తీసుకొచ్చి మన కావలి విజయ కేంద్రాలు ఎగరేసినటువంటి వారి యొక్క మేనరుడు అక్క కొడుకు. అది మన గౌరవ శాసనసభ్యుల యొక్క స్వగ్రామం నుంచి వచ్చినటువంటి వారు. ఆయన మిత్రుడు మాధవి గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కలిపి భక్తి వదలకుండా ఈసారి మనం అందులో ఇది శాషయ్య గారు మిస్టర్ ఇండియా కావాలని చెప్తున్నారు. 10వ వర్ధంతి ఈరోజు 10వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా ఎంతో మన శాషయ్య గారిని గౌరవించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ 7వ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ మన కావలి పట్టణంలో ఏర్పాటు చేసి ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. రాష్ట్ర స్థాయి నుంచి కానీ దేశ స్థాయి నుంచి కానీ వాళ్ళందరూ కూడా ఒక వేదికగా మనందరూ కూడా కన్వీన్ చేయడానికి వచ్చినారు. వారికి కావలి ప్రధానిగా తరఫున మా తరఫున ప్రత్యేకమైనటువంటి మీకు అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమానికి నన్ను మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని మమ్మల్ని ఇద్దరు కూడా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పిలవడం, దానికి విశిష్ట అతిథులుగా మన స్వామి రమేష్ గారు, ఆయన ప్రెసిడెంట్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్, అదేవిధంగా చైర్మన్ గారు అరసు గారు, అదేవిధంగా అర్జున్ గారు, అవార్డ భాస్కర్ గారు. ఇది నేను ఉండేటువంటి టౌన్ మద్రాసే, నా దగ్గరగా ఉంటారు భాస్కర్ గారు, అదే అర్జున్ అవార్డు గ్రహీత. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ప్రముఖ స్థానంలో వాళ్ళందరూ కూడా అవార్డు అందుకున్నారు. వాళ్ళందరూ కూడా కావాలని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక మీద చాలా మంది ఉన్నట్టు కాలాతీతం అయిపోయింది. గౌరవ డిఎస్పీ గారు కానీ ఇంకా చాలామంది నరసింహారావు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా మన కిరణ్ కుమార్ అందరూ వారికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకి కావాలి క్రీడా టీం కావాలంటే ఎప్పుడు మంచి స్పోర్ట్స్లో ప్రథమస్థానంలో ఉంటుంది. నెల్లూరు జిల్లాలో నడుస్తారు కానీ వాళ్ళు అందరూ కూడా ఈరోజు బాగుంటారు. సంతోషం. ఇదే కాలాతీతమని మనం వచ్చింది మాట్లాడడానికి. నేను మాట్లాడుతున్న మాటలో గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, నేను అదే మనలో రూపీ వెయిట్ చేయకుండా. కానీ ఒక విషయం, ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనేది 50 సంవత్సరాల క్రితం హనుమాన్ వ్యాయామ సంస్థ వ్యాయామ శాల అని చెప్పి
కొంతమంది యువకులు ఈ కాలంలో ఏర్పాటు చేసి 50 సంవత్సరాల కింద వ్యక్తి తెచ్చుకోవాలి ఒక చరిత్ర ఉంది. ఈ శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.